Ya, hoy. Ya, hoy. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజు రోజుకి రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. జిల్లాలో పట్టున్న బలమైన నాయకులుగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి తమ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాల్లో దూసుకెళ్తున్నారు. ఇక ఈ రోజు ఇల్లందు పట్టణంలో 5,000 మందితో మాజీ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక ఇదే తరుణంలో తాము ఏమీ తక్కువ కాదని ఇల్లందు స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కూడా బీఆర్ఎస్ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు ఒకే గొడుగు కింద ఉన్న గులాబీ శ్రేణులు ఎటువైపు మొగ్గు చూపుతారో అని ఆసక్తి నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్, వెన్నెల థ్యాంక్ యూ వెన్నెల. ఖమ్మం ఉమ్మడి జిల్లా చూసినట్టయితే ఈ రోజు ఆత్మీయ సమ్మేళనతోని రోజు రోజుకి ఆత్మీయ సమ్మేళనతో మాత్రం ఈ రోజు ముఖ్యంగా ఉంటే ఆత్మీయ సమ్మేళనతో ఇల్లందు పట్టణంలోని మాత్రం రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్న పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా చూసినట్టయితే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత కొన్ని రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ కూడా ఈ మధ్య
ఆత్మీయ సమావేశాల్లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. అయితే గత కొన్ని రోజుల క్రితం కూడా పినపాక నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం చేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీపై కూడా నిప్పులు చెరిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తను బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీలో చేరుతున్న కాంగ్రెస్ పార్టీలో మాత్రం నెలకొన్న పరిస్థితి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇల్లందు పట్టణంలో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ ఆత్మీయ సమావేశాన్ని కూడా మున్సిపల్ భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఆధ్వర్యంలో కూడా 5,000 మందితో కూడా ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి తెలుస్తుంది. అదే ఇందుకు ధీటుగా కూడా ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కూడా దాదాపు 3,000 మందితో ఆమె కూడా ఈ రోజు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆత్మీయ సమావేశాలు ఇరు వర్గాల మధ్య కూడా పోటాపోటీగా నిలుస్తున్న నేపథ్యంలో మాత్రం అయితే హరిప్రియ నాయక్ మాత్రం లేదు, ఈరోజు మున్సిపల్ చైర్మన్ సంబంధించిన 3 సంవత్సరాలు పూర్తి కావడంతోనే మీరు ఇక్కడ నిర్వహిస్తామని చెప్పి ఒకవైపు ఎమ్మెల్యే చెప్తున్నప్పటికీ కూడా మరోవైపు మాత్రం కావాలనే బీఆర్ఎస్ పార్టీ నాయకులతోనే ఈ రోజు సమావేశం నిర్వహించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే గత కొంతకాలంగా చూసినట్టయితే ఇటు కోరం కనకయ్యకు ఇటు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియకు మాత్రం వర్గపోరు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇల్లందు పట్టణంలో మాత్రం తగ్గపోరుగా వీళ్ళిద్దరి మధ్య మాత్రం ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొన్నది. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం తన అనుచరులతో మాత్రం ఈ రోజు ఈ బహిరంగ సభ ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొని కూడా ఏం చర్చిస్తారో ఏం చెప్తారో అని మాత్రం ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే గతంలో చూసినట్టయితే పినపాక నియోజకవర్గంలో హాట్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో మాత్రం ఇది రెండోది కాబట్టి ఇంకా ఎలాంటి కామెంట్ చేస్తారా అనిపిస్తుంది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన 10 మంది అనుచరులతోని నియోజకవర్గంగా కూడా పోటీ చేయాలనే నేపథ్యంలో మాత్రం ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న కూడా ఖమ్మంలో మాత్రం తన కార్యకర్తలతో అనుచరులతో కూడా సమావేశాలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రానున్న రోజుల్లో మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ఆత్మీయ సమావేశాలు నిర్వహించి తన కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కూడా చేస్తున్న పరిస్థితి. ఈ రోజు మాత్రం ఇల్లందు పట్టణంలో మాత్రం హోరాహోరీగా మాత్రం ఆత్మ సమావేశం జరగడం మాత్రం ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. వెన్నెల, థ్యాంక్ యూ.